నమస్కారం అండి. మిక్చర్స్ చాప్టర్లో ఉన్నాం మనం. ఈ రోజు నుంచి ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ తెలుగులో చెప్పవలసిందిగా కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండింటిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్ కమ్ తెలుగులో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా తెలుగులో చెప్పబోతున్నాను ఈ రోజు నుంచి. మనము మిక్చర్ చాప్టర్లో ఉన్నాం. ఈ రోజు మనం పార్ట్ 3ని చూడబోతున్నాం. ఈ పార్ట్ 3లో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి, భావన అవగాహన గురించి నేర్చుకుందాం. చూడండి, కాన్సెప్ట్ మనకు నెక్స్ట్ చేయబోయే ప్రశ్నలకు ఎటువంటి జ్ఞానం ఉండాలో దానికి సంబంధించిన భావన అవగాహన చేయబడుతుంది. కేస్ 1, when off is given in the question. Case 2, when then is given in the question. క్వశ్చన్ లో లో అనే మాట ఇచ్చినప్పుడు, అలాగే కంటే అంటే మాట ఇచ్చినప్పుడు, ఈ రెండు పదాలు మనకు కనబడినప్పుడు ఏ విధంగా తీసుకోవాలని చూస్తాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్వశ్చన్ రాశాను ఒకటి, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. బిలో ఏ ఎంత శాతము. ఎస్ లో అనే మాట వచ్చింది. ఇక్కడ ఏలో బి ఎంత శాతం. బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా లో అనే మాట వచ్చింది. బి కంటే ఏ ఎంత శాతం ఎక్కువ. ఇక్కడ కంటే. ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ బి అండ్ బి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. ఏ కంటే బి ఎంత శాతం తక్కువ. ఇక్కడ లో, ఇక్కడ కంటే. ఈ పదాలు వచ్చినప్పుడు హారంలో ఏ చరరాశి తీసుకోవాలి, లవంలో దేన్ని తీసుకోవాలో చూద్దాం మనం. దీని కొరకు నేను ఏ అనే పారామీటర్ విలువ 50 అని, బి అనే పారామీటర్ విలువ 40 అని అనుకున్నాం. పారామీటర్ నథింగ్ బట్ చరరాశి. ఏ ఈక్వల్ 50 అనుకుంటున్నాం, బి ఈక్వల్ 40 అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, when off is given, the parameter which comes after the off, that should be taken in the denominator. And the another parameter that should be taken in the numerator. చూడండి, లో అనే మా పదం వచ్చినప్పుడు, లో అనే అక్షరం వచ్చినప్పుడు, లో కంటే ముందు ఏ చరరాశి అయితే వచ్చిందో ఆ చరరాశిని హారంలో తీసుకుంటాం, ఇంకొక చరరాశిని లవంలో తీసుకుంటాం. అప్పుడు మనం కనుక్కోవాల్సింది బిలో ఏ ఎంత శాతం. బి విలువ 40, ఏ విలువ 50. 0 0. 5/4 అంటే మనకు తెలుసు 1/4 25%. 5/4 is 125%. బిలో ఏ ఎంత శాతం. 125%. ఓకే. సిమిలర్లీ here we have off. The parameter which comes after the off, that should be taken in the denominator and another parameter takes numerator place. Okay. లో అనే పదం కంటే ముందు ఉన్న చరరాశిని హారంలో, మిగిలిన చరరాశిని లవంలో తీసుకుంటాం. చూడండి, ఏ విలువ 50, బి విలువ 40. 0 0 అక్కడ 4/5. 1/5 అంటే 20%. 4 ఇంటూ ఉంది కాబట్టి 4 20ల 80%. సో ఏలో బి ఎంత శాతం. 80%. బిలో ఏ ఎంత శాతం. 125%. ఇది లో ఆఫ్ అనే మాట ఇచ్చినప్పుడు. దట్ ఈస్ డైరెక్ట్ కంపారిజన్ అంటాం మనం. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కంపారిజన్. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కంపారిజన్. లో అనే మాట వచ్చినప్పుడు చరరాశులను డైరెక్ట్ కంపేర్ చేస్తాం, పోల్స్తున్నాం అని అర్థం. అదే కంటే ఇచ్చినప్పుడు when then is given, that should be considered as difference comparison. That should be taken as difference comparison. ఇక్కడ కంటే అనే మాట వస్తే వాటి యొక్క తేడా, ఏ చరరాశులు ఇచ్చాడో ఆ రెండు చరరాశుల తేడాని పోలుస్తున్నామని అర్థం. సో ఇది చరరాశుల తేడా యొక్క పోలిక. చరరాశుల తేడా యొక్క పోలికని గుర్తుంచుకోండి. ఎస్, ఇక్కడ కూడా ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ బి అన్నాడు. దెన్ అనే పదం తర్వాత ఏ పారామీటర్ వస్తుందో అది డినామినేటర్ లో తీసుకోవాలి. కంటే ముందు
కంటే ముందు ఏ చరరాశి వచ్చిందో ఆ చరరాశిని హారంలో తీసుకోవాలి. మరి లవంలో ఏం తీసుకోవాలి? ఇక్కడ నేను ఆఫ్ అంటే డైరెక్ట్ కంపారిజన్ అని చెప్పిన, దెన్ అంటే డిఫరెన్స్ కంపారిజన్ అని చెప్పిన. అందుకని ఇంకొక చరరాశిని డైరెక్ట్ ఇక్కడ తీసుకోవద్దు, వాటి యొక్క తేడా తీసుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి. తేడా అంటే ఎక్కువ నుంచి తక్కువ తీసుకుంటాం, దట్ ఈస్ ఏ ఎక్కువ కాబట్టి డిఫరెన్స్ ఇస్ ఏ మైనస్ బి. చూడండి, ఏ బిల తేడా 10, 50 మైనస్ 40 10 బై బి ఎంత 40, దట్ ఈస్ 1/4 అంటే ఎంత 25%. ఎస్, దట్ ఈస్ ఏ ఈస్ 25% మోర్ దెన్ బి. ఏ అనున్నది బి కంటే ఎంత ఎక్కువ? 25% ఎక్కువ. ఓకే, ఎస్. నెక్స్ట్ we have then b is what percent less than a. దెన్ తర్వాత ఏ పారామీటర్ వచ్చిందో అది డినామినేటర్ లో తీసుకుంటాము. కంటే అనే పదం కంటే ముందొచ్చిన చరరాశిని హారంలో తీసుకుంటాం. ఇప్పుడు లవంలో ఇంకొక చరరాశిని డైరెక్ట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ కంటే అనే మాట వచ్చింది. కంటే అంటే మాట వచ్చిందంటే వాటి యొక్క తేడాను పోల్చాలి అని అర్థం. మరియు ఇక్కడ ఏబిల తేడా 50 40ల తేడా, అదే ఏ మైనస్ బిగా తీసుకుంటాం. తేడా 50 40 తేడా 10 బై ఏ 50, 0 0 కట్ 1/5 అంటే 20%. అనగా ఏ కంటే బి 20% తక్కువ. బి ఈస్ 20% లెస్ దెన్ ఏ. ఇప్పుడు ఈ రెండు పదాలకు సంబంధించింది లో, కంటే, ఆఫ్, దెన్ అనే మాటలో వచ్చే క్వశ్చన్స్ ని చూద్దాం మిక్చర్ లో. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీద, ఈ భావన మీద ప్రశ్నలు చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూస్ క్వశ్చన్. పార్ట్ 2 లో మనం 11 క్వశ్చన్ వరకు అయిపించాము. పార్ట్ 3 లో 14వ క్వశ్చన్. 2 vessels contain mixture of milk and water. In first mixture, milk is 31.25% less than. Yes, చూడండి, then అనే మాట వచ్చేసింది. In the first mixture, milk is 31.25% less than water. And in the second mixture, the difference between quantity of milk and water, difference between quantity of milk and water is 11.11% of total mixture. If 10.5 liters of first mixture and 7.5 liters of second mixture is mixed, then find the ratio of milk and water in the new mixture. రెండు పాత్రల్లో పాలు మరియు నీటి మిశ్రమం కలవు. మొదటి పాత్రలోని మిశ్రమంలో పాలు నీటి కంటే, చూడండి కంటే అనే మాట వచ్చేసింది. మొదటి మిశ్రమంలో పాలు నీటి కంటే 31.25% తక్కువ. మరియు రెండవ పాత్రలోని మిశ్రమంలో పాలు మరియు నీటి పరిమాణాల మధ్య తేడా మొత్తం మిశ్రమంలో 11.11% ఉంటుంది. ఫుల్ స్టాప్. 10.5 లీటర్ల మొదటి మిశ్రమంలో 17.5 లీటర్ల రెండవ మిశ్రమానికి కలిపితే ఏర్పడ్డ కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? చూడండి, ఇక్కడ గివెన్ దట్ మిల్క్ ఈస్ 31.25% less than water. పాలు నీటి కంటే 31.25% తక్కువ అన్నాడు. ఈ మాట ఇంపార్టెంట్. చూడండి, 31.25 భిన్నం విలువ, ఫ్రాక్షన్ వాల్యూ. దీన్ని మనము 5 × 6.25% రాయొచ్చు. 6.25% అంటే 1/16 ఇంటూ 5 ఉంది కాబట్టి ఇది 5/16. ఇక్కడ చూడండి, కంటే ముందు వచ్చింది హారంలో వస్తుంది కాబట్టి ఇది వాటర్. వాటర్ కంటే ఎంత తక్కువ? 5 యూనిట్లు తక్కువ మిల్క్, పాలు ఉంటుంది. Milk is 31.25 less than water. The parameter whatever comes after the then, that should be denominator. Okay, so మనము మిల్క్ వాటర్ రేషియో చూస్తున్నాము. మొదటి పాత్రలో 16 యూనిట్లు నీరు ఉంటే నీటి కంటే 5 యూనిట్లు తక్కువ పాలు ఉంటుంది. 16 కంటే 5 తక్కువ ఎంత? 11 యూనిట్లు పాలు ఉంటాయి. రెండవ మిశ్రమంలో చూడండి, డైరెక్ట్ పాలు నీటి నిష్పత్తి ఇయ్యలేదు మనకి. వాటి మధ్య తేడా మొత్తం మిశ్రమంలో 11.11%, 11.11% అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/9.
దీని యొక్క భిన్న విలువ 1/9. మీకు ఇప్పటికీ శాతాలని భిన్నాలుగా మార్చడం, భిన్నాలని శాతాలుగా మార్చడం రాకపోతే పర్సంటేజ్ మొదటి చాప్టర్ లో ఫస్ట్ 2 క్లాసెస్ ని వినండి. ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్ దాని మీద ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఉంది. ఓకేనా? రైట్. అంటే 11.1 మొత్తం మిశ్రమం 9 యూనిట్లు అయితే, అనగా పాలు ప్లస్ నీరు కలిపి 9 యూనిట్లు ఉంటుంది. వాటి మధ్య తేడా 1 యూనిట్. పాలు మరియు నీటి మధ్య తేడా 1 యూనిట్. ఈ రెండింటిని సాధిస్తే కలిపితే 9 రావాలి, తేడా 1 రావాలి. కాబట్టి పాలు 5 ఉంటే నీరు 4 ఉంటుందని చెప్పవచ్చు. ఓకేనా? ఎస్. సో ఇఫ్ మిల్క్ ఈజ్ 5 యూనిట్స్ దెన్ వాటర్ ఈజ్ 4 యూనిట్స్. పాలు మరియు నీటి తేడా 1 అన్నాడు కాబట్టి పాలే ఎక్కువ ఉంటుంది, నీరు తక్కువ ఉంటుంది. ఎస్. ఇప్పుడు చూడండి. సో మొదటి మిశ్రమంలోని 10.5 లీటర్ల మిశ్రమాన్ని, రెండవ మిశ్రమం నుండి 17.5 లీటర్ల మిశ్రమాన్ని తీసుకుంటున్నాం మనం. 3.5 మూళ్ళ 3.5 5ల అంటే మిశ్రమాన్ని 3:5 నిష్పత్తిలో కలుపుతున్నాం. ఈ పాత్ర నుంచి రెండు మిశ్రమాలను 3:5 నిష్పత్తిలో కలుపుతున్నాం. కానీ ఇక్కడ నిష్పత్తులు చూడండి సమానంగా ఉన్నాయా లేదా చూద్దాం. 11 + 16 27. మొత్తం మిశ్రమం ఎంత ఉంది? 27 యూనిట్లు. అందులో పాలు 11 యూనిట్లు, నీళ్లు 16 యూనిట్లు. ఇక్కడ 5 + 4 9. ఫస్ట్ గా వాటిని 3:5లో కలపాలంటే ఈ రెండు మిశ్రమాలను సమానం చేయాలి. సమానం చేయాలంటే 9 27ల కాసాగు తీసుకున్నాం. కాసాగు 27 కాబట్టి దీన్ని 3 చేత, దీన్ని 1 చేత గుణిద్దాం. చూడండి, ఇక్కడ ఈ నిష్పత్తిని 1 చేత, ఈ నిష్పత్తిని 3 చేత గుణించిన. ఇప్పుడు చూడండి, 11 + 16 27, 5 + 4 9, 9 3 27. రెండింటిలో పరిమాణాలు సమానమైనవి. కానీ మనం వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి? 3:5. ఎందుకు? మొదటి మిశ్రమంలో 10.5 లీటర్లను, రెండవ మిశ్రమంలో 17.5 లీటర్లను కలిపి మిశ్రమం తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 3 చేత, ఇక్కడ 5 చేత గుణించేద్దాం. ఇప్పుడు కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి చూద్దాం. 1 ముళ్ళ 3, 3 3 కట్ చేసేయచ్చు. ఇది 1 11 11 ప్లస్ 5 5 25 ఈస్ట్. 1 16 16 ప్లస్ 5 4 20. చూడండి, 11 ప్లస్ 25 36 ఈస్ట్ 36, అనగా 1:1. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి పరిమాణం ఎంత ఉంది? 1:1. చూడండి, ఈ విధంగా షార్ట్ ట్రిక్స్ కేవలం మనము కాన్సెప్ట్ ని బట్టి చూడాలి. కంటే అనే మాట మీద ఉపయోగపడ్డ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 15th one. There are 3 mixtures contain milk and water. In first mixture, milk is 37.5% of mixture. Yes, half అనే మాట వచ్చేసింది. And in the second mixture, milk is 28.56% less than water. In the third mixture, the ratio of milk and water is 5:4. If 12.4 liters of first mixture, 15.5 liters of second mixture, and 9.3 liters of third mixture are mixed together, then find the ratio of milk and water in the new mixture. 3 మిశ్రమాలలో పాలు మరియు నీరు ఉన్నాయి. మొదటి మిశ్రమంలో పాలు 37.5% మరియు రెండవ మిశ్రమంలో పాలు నీటి కంటే 28.56% తక్కువ. మూడవ మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 5:4. ఫుల్ స్టాప్. 12.4 లీటర్ల మొదటి మిశ్రమం, 15.5 లీటర్ల రెండవ మిశ్రమం మరియు 9.3 లీటర్ల మూడవ మిశ్రమాలను కలపగా ఏర్పడు కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? 37.5%. ఫ్రాక్షన్ వాల్యూ ఈస్ 3/8. చూడండి, ఇక్కడ మొదటి మిశ్రమంలో పాలు, తర్వాత పాలు వచ్చేసింది. మొదటి మిశ్రమంలో మొత్తం మిశ్రమం 8 యూనిట్లు అయితే అందులో 3 యూనిట్లు పాలు. చూడండి, మిల్క్ టు వాటర్ రేషియో. See here, the mixture, in the first mixture, milk is 37.5% of total mixture. Okay, half. The
parameter which comes after the half, that is denominator. Out of total 8 units of mixture, 3 units of milk. So milk is 3 units, remaining 5 units are water. మొత్తం 8 యూనిట్లలో 3 యూనిట్లు పాలైతే మిగిలిన 5 యూనిట్లు నీరు. In the second mixture, milk is 28.56% less than water. Then తర్వాత వాటర్ వచ్చింది. కంటే ముందు ఏది వచ్చిందో అది డినామినేటర్. 28.56%, that is 2/7. ఇక్కడ కంటే ముందు నీరు వచ్చింది కాబట్టి 7 యూనిట్లు నీరు అయితే నీటి కంటే 2 యూనిట్లు తక్కువ పాలు ఉంటుంది. 7 యూనిట్లు నీరు ఉంటే 7 యూనిట్ల కంటే తక్కువ, దెన్ మీన్స్ డిఫరెన్స్ కంపారిజన్ 5 యూనిట్స్ ఆర్ మిల్క్. అండ్ మూడో పాత్రలో మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 5:4. చూడండి, వీటిని మనం ఏ నిష్పత్తిలో కలుపుతున్నామట? మొదటి మిశ్రమం నుంచి ఇంత, రెండవ మిశ్రమం నుంచి ఇంత, మూడో మిశ్రమం నుంచి ఇంత తీసుకుంటున్నాం. అనగా వాటి నిష్పత్తి చూడండి, 12.4, 15.5, 9.3. ఇది 4 into 3.1 రాయొచ్చు, 5 into 3.1, 3 into 3.1. 3.1 gets cancelled. So ratio is 4:5:3. ఈ నిష్పత్తిలో కలుపుతున్న వీటిని. సో దీనికంటే ముందు, ఈ నిష్పత్తిలో కలిపే ముందు వీటిని సమానం చేయాలి. ఈ నిష్పత్తి మొత్తం 5 + 3 8, 5 + 7 12, 5 + 4 9. 8, 12, 9ల కాసాగు 72. 72 రావాలంటే దీన్ని 9 చేత, దీన్ని 6 చేత, దీన్ని 8 చేత గుణించాలి. కాబట్టి మొదటి నిష్పత్తిని 9 చేత, 5 + 7 12ని 6 చేత, 5 + 4 9ని 8 చేత గుణిద్దాం. అప్పుడు ప్రతి మిశ్రమంలో పరిమాణం సమానమైంది. ఇప్పుడు కానీ వీటిని ఏ నిష్పత్తిలో కలపాలి? మనం 4:5:3 నిష్పత్తిలో కలపాలి. కాబట్టి మొదటి నిష్పత్తిని 4 చేత, రెండవ నిష్పత్తిని 5 చేత, మూడవ నిష్పత్తిని 3 చేత గుణించాలి. కానీ ఇక్కడ చూడండి, కొన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 3 2 3 3, మళ్ళీ 2 ఎక్కంతో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 2 2 2 4, 2 3 6, 6 3 18 ప్లస్ 6 5 30, 5 5 25 ప్లస్ 5 7 35 ప్లస్ 4 5 20, 4 4 16, 45 53 63, 63 ఈస్ట్ 65 71 81, 9 7 63, 9 9 81. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 7:9. ఆన్సర్ ఇస్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 16వది. 3 vessels whose capacity are in 3:2:1 are completely filled with milk and water. Ratio of milk and water in the mixture are 5:2, 4:1 and 4:1 respectively. Taking 1/3 of first and half of second and 1/7 of third, a new mixture obtained. The percentage of water in new mixture is. 3:2:1 నిష్పత్తిలో పరిమాణాలు గల 3 పాత్రలు పూర్తిగా పాలు మరియు నీటితో నింపబడి ఉన్నాయి. ఈ మిశ్రమాలలో పాలు మరియు నీటి పరిమాణాలు వరుసగా 5:2, 4:1 మరియు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి మిశ్రమంలో 1/3 వంతు, రెండవ మిశ్రమంలో 1/2 వంతు మరియు మూడవ మిశ్రమంలో 1/7 వంతు మిశ్రమాలను కలిపితే ఏర్పడిన కొత్త మిశ్రమంలో నీటి శాతం ఎంత? సో పాలు మరియు నీరు శాతం. మొదటి మిశ్రమంలో వాటి నిష్పత్తి 5:2, రెండవ మిశ్రమంలో వాటి నిష్పత్తి 4:1, మూడవ మిశ్రమంలో కూడా 4:1. మొదటి మిశ్రమంలో మొత్తం మిశ్రమం 5 + 2 7 యూనిట్లు ఉంది. రెండవ పాత్రలో 5 యూనిట్ల మిశ్రమం, మూడవ పాత్రలో కూడా 4 + 1 5 యూనిట్ల మిశ్రమం ఉంది. కానీ వాటి పరిమాణాలు ఈ నిష్పత్తిలో ఉండాలి. వాటి పరిమాణాల నిష్పత్తి 3:2:1 ఉండాలి. 3:2:1 చేసే ముందు వీటిని సమానం చేద్దాం. వీటి పరిమాణాలని సమానం చేద్దాం. 7 5 5ల కాసాగు ఎల్సిఎం ఎంత? 35. అంటే మొదటి నిష్పత్తిని 5 చేత,
రెండవ నిష్పత్తి 4+5 5 యూనిట్లు ఉందంటే 7 చేత, మూడవ నిష్పత్తిని కూడా 7 చేత గుణిద్దాం. ఇప్పుడు చూడండి 5 7 5 35, 5 7 35, 5 7 35 అన్నింటి యొక్క పరిమాణాలు సమానమైనవి. కానీ ఆ పాత్రల యొక్క పరిమాణాల నిష్పత్తి 3:2:1 నిష్పత్తిలో ఉండాలి. కాబట్టి మొదటి నిష్పత్తిని 3 చేత, రెండవ నిష్పత్తిని 2 చేత, మూడవ నిష్పత్తిని 1 చేత గుణించాను. కానీ నేను ఈ పూర్తి పరిమాణాలు తీసుకోవట్లేను. మొదటి మిశ్రమం నుండి 1/3వ వంతు, రెండవ మిశ్రమం నుంచి 1/2వ వంతు, మూడవ మిశ్రమం నుండి 1/7వ వంతు మాత్రమే తీసుకుంటున్నా. రైట్. ఇప్పుడు పాలు మరియు నీటి శాతం ఫైనల్ గా చూద్దాం. 3 3 కట్, 2 2 7 7 కట్, 5 5 25 ప్లస్ 5 2 10, 7 4 28 ప్లస్ 7 1 7 ప్లస్ 4 ప్లస్ 1 25 28 33 53 53 ప్లస్ 4 57 ఈస్ట్ 17 ప్లస్ 1 18. ఇది పాల పరిమాణం, ఇది నీటి పరిమాణం. కానీ మనకు కావాల్సింది పాల శాతం. మొత్తం కొత్త మిశ్రమం యొక్క మొత్తం పరిమాణం 57 ప్లస్ 18 75 యూనిట్లు. 75 యూనిట్లలో 18 యూనిట్లు నీళ్లు ఉన్నాయి ఇంటూ 100%. వాటర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 25 3 25 4 3 1 3 6 6 4 24% ఉంది. కొత్త మిశ్రమంలో నీటి పరిమాణము 24%. నెక్స్ట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్. 2 vessels contain mixtures of milk and water. In the first mixture, milk is 46.66%. In the second mixture, water is 55.55%. If both vessels are mixed in the ratio 7:6, find the ratio of milk and water in the new mixture. Okay. రెండు పాత్రలలో పాలు మరియు నీటి మిశ్రమాలు ఉన్నాయి. మొదటి మిశ్రమంలో పాలు 46.66%. మొదటి మిశ్రమంలో పాలు 46.66%. మరియు రెండవ మిశ్రమంలో నీరు 55.55% ఉంది. ఈ రెండు మిశ్రమాలను 7:6 నిష్పత్తిలో కలపగా ఏర్పడు ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? చూద్దాం. పాలు నీరు మొదటి మిశ్రమంలో 46.66%. దీని ఫ్రాక్షన్ వాల్యూ 7/15. మొదటి మిశ్రమం లో అన్నాడు. మొత్తం మిశ్రమంలో లో కంటే ముందున్న పదము హారం చేస్తుంది. ది టోటల్ మిక్చర్ మొత్తం మిశ్రమం దాంట్లో 7 యూనిట్లు పాలు. 15 యూనిట్లలో 7 యూనిట్లు పాలు అయితే 8 యూనిట్లు నీరు. అండ్ సెకండ్ మిక్చర్ లో 55.55% నీరు అన్నాడు. రెండవ మిశ్రమంలో నీరు ఎంత? 55.55%. ఇది యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 5/9. ఇది మొత్తం మిశ్రమం 9 యూనిట్లు అయితే అందులో 5 యూనిట్లు నీరు. 5 యూనిట్లు నీరు అయితే 9 యూనిట్లలో మిగిలిన 4 యూనిట్లు పాలు. వీటిని ఫస్ట్ సమానం చేద్దాం. చూడండి, 7 + 8 15 యూనిట్లు, 4 + 5 9 యూనిట్లు. మొదటి మిశ్రమం పరిమాణం 15 యూనిట్లు, రెండవ మిశ్రమం పరిమాణం 9 యూనిట్లు. కానీ వీటిని ఏ నిష్పత్తిలో కలిపారు? 7:6. 7:6 నిష్పత్తి చేసే ముందు ఈ రెండింటి యొక్క కసాగు చూడండి. LCM of 15 and 9 that is 45. 45 రావాలంటే దీన్ని 3 చేత, దీన్ని 5 చేత. అందువల్ల మొదటి నిష్పత్తిని 3 చేత, రెండవ నిష్పత్తిని 5 చేత గుణించారు. కానీ ఇవి ఏ నిష్పత్తిలో కలపబడుతున్నాయి? 7:6. కాబట్టి మొదటి నిష్పత్తిని 7 చేత, రెండవ నిష్పత్తిని 6 చేత గుణిద్దాం. ఇక్కడ చూడండి, 3 1 3 రోజుల కట్ అవుతున్నాయి. 7 7 49, 7 3 56, 5 10 40, 15 50. పాలు మరియు నీటి నిష్పత్తి 89:106. కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 89:106. చూడండి ఎంత సింపుల్ గా వచ్చేస్తున్నాయో. ఎటువంటి ఫార్ములాలు లేవు, కేవలము షార్ట్ కట్ రేషియో మెథడ్ లో మనం చేసుకుంటా పోతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. A milkman uses 3 containers for selling milk. Their capacities being 40 liters, 30 liters, 20 liters respectively.
He fills respectively 87.5%, 80% and 90% of the containers with a mix of milk and water in the ratio 3:2, 5:1 and 7:2 respectively. What is the ratio of total quantity of milk to that of water carried by him? ఒక పాల వ్యాపారి పాల అమ్మడానికి 3 కంటైనర్లు ఉపయోగిస్తాడు. వాటి పరిమాణాలు వరుసగా 40 లీటర్లు, 30 లీటర్లు, 20 లీటర్లు. ఈ కంటైనర్ల నుండి అతను 87.5%, 80% మరియు 90% పాలు మరియు నీటి మిశ్రమాలను వరుసగా 3:2, 5:1 మరియు 7:2 నిష్పత్తిలో కలపగా ఏర్పడ్డ కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? చూడండి, కెపాసిటీస్ పరిమాణాలు చూద్దాం. ఆ కంటైనర్ల పరిమాణాలు 40 లీటర్లు, 30 లీటర్లు, 20 లీటర్లు. ఈ 40 లీటర్ల నుండి అతను ఎంత శాతం పాలు నీటి మిశ్రమాన్ని బయట తీస్తాడు? 87.5%. 87.5% ఫ్రాక్షన్ వాల్యూ 7/8. అనగా 40 లీటర్ల యొక్క 7/8 విలువ ఎంత? 8×5 40. 5 35 లీటర్లను తీస్తాడు ఇక్కడ నుంచి అతను. అండ్ రెండవ కంటైనర్ నుండి 80% మిశ్రమాన్ని తీస్తాడు. 80% ఫ్రాక్షన్ వాల్యూ 4/5. 4/5 ఆఫ్ 30. 5 1 5 6 4 6 24 లీటర్లు తీస్తాడు. అలాగే దీంట్లో నుంచి 90% ఫ్రాక్షన్ వాల్యూ 9/10 ఇంటూ 20 లీటర్స్. 0 0 1 9 2 18 లీటర్లు ఇక్కడ నుంచి తీస్తాడు. 40 లీటర్ల నుండి 30 లీటర్లు మిశ్రమాన్ని, 30 లీటర్ల నుండి 24 లీటర్ల మిశ్రమాన్ని, 20 లీటర్ల నుండి 18 లీటర్ల మిశ్రమాన్ని మరలా ఈ మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలుపుతాడు అతను? మొదటి మిశ్రమాన్ని 3:2. చూడండి, మిల్క్ టు వాటర్, మిల్క్ టు వాటర్, మిల్క్ టు వాటర్. మొదటి మిశ్రమంలో 3:2 నిష్పత్తిలో కలుపుతాడు. రెండవ మిశ్రమంని 5:1 నిష్పత్తిలో, మూడవ మిశ్రమాన్ని 7:2. 3 + 2 మొత్తం 5 భాగాలు. 5 భాగాలకి 35 లీటర్లు. 5 భాగాలకి 35 లీటర్లు అయితే ఒక భాగానికి 7 లీటర్లు. అప్పుడు 3 భాగాలకి 21 లీటర్లు. 2 భాగాలకి 14 లీటర్లు. 5:1. 5 + 1 6. 6 యూనిట్ల విలువ 24 లీటర్లు అయితే 1 యూనిట్ విలువ 4 లీటర్లు. 5 యూనిట్ల విలువ 5 4 20 లీటర్లు. 1 4 4 లీటర్లు. 7 + 2 9 యూనిట్ల విలువ 18 లీటర్లు అయితే 1 యూనిట్ విలువ 2 లీటర్లు. 7 రోజుల 14 లీటర్లు. 2 రోజుల 4 లీటర్లు. మనకు పాలు మరియు నీటి నిష్పత్తి కావాలి. పాలు చూడండి, 21 + 20 41 + 14 55. సో ఆన్సర్ 55:22. మిగతా ఆప్షన్ లో 55 ఏడలేదు చూడండి. నీరు చూడండి, 14 + 4 18, 18 + 4 22. సో మిల్క్ టు వాటర్ రేషియో is 55:22. Okay. Next and last question of part 3, 19th one. 3 boxes of capacity 24 kg, 36 kg and 84 kg are completely filled with 3 varieties of wheat A, B and C respectively. All 3 boxes were emptied and 3 types of wheat were thoroughly mixed and the mixture was put back in the 3 boxes. How many kgs of type A wheat would be there in the box? Third box. Okay. 24 కిలోలు, 36 కిలోలు మరియు 84 కిలోలు పరిమాణం గల 3 బాక్సులలో 3 రకాల గోధుమలు ఏ రకం, బి రకం మరియు సి లతో పూర్తిగా నింపారు. ఈ 3 బాక్సులను ఖాళీ చేసి 3 రకాల గోధుమలను కలిపి మిశ్రమంగా చేశారు. ఈ కొత్త మిశ్రమాన్ని తిరిగి ఆ 3 పెట్టెల్లో నింపారు. అయినా 3వ పెట్టెలో గల మిశ్రమంలో ఏ రకం గోధుమ ఎన్ని కిలోలు ఉంటుంది కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ 3 రకాల గోధుమలు ఉన్నాయి. ఏ రకం, బి రకం, సి రకం. ఏ రకం గోధుమ 3 రకాల పాత్రలు బాక్సులు ఉన్నాయి. మొదటి బాక్స్ లో ఏ రకం గోధుమ, రెండవ బాక్స్ లో బి రకం గోధుమ, మూడవ బాక్స్ లో సి రకం గోధుమలు. ఏ రకం బాక్స్ లో 24 కిలోల గోధుమలు పడుతుంది. బి రకం బాక్స్ లో 36 కిలోల గోధుమలు పడుతుంది.
అలాగే సి రకం బాక్స్ లో 84 కిలోల గోధుమలు పడుతుంది. ఈ 3 బాక్సులను ఖాళీ చేసి ఒక పెద్ద బాక్స్ లో మిశ్రమాన్ని తయారు చేశారు. ఆ మిశ్రమం ఏ నిష్పత్తిలో ఉంటుంది? 24:36:84. 12 రోజుల 24, 12 మూడుల 36, 12 ఏళ్ళ 84. అనగా ఈ 3 రకాల గోధుమలను ఈ నిష్పత్తిలో కలుపుతాం. మిశ్రమంలో ఈ నిష్పత్తిలో కలపబడింది. ఈ రెండింటిని ఖాళీ చేసేసాం మనం. వీటన్నిటిని ఖాళీ చేసి ఈ 3 రకాల గోధుమలను ఒక పెద్ద పాత్రలో కలిపి మిక్చర్ తయారు చేసాం. ఆ మిక్చర్ లో ఏ రకం, బి రకం, సి రకం గోధుమలు ఏ నిష్పత్తిలో కలపబడ్డాయి? 2:3:7 నిష్పత్తిలో కలపబడ్డాయి. మరలా వీటిని ఈ ఖాళీ బాక్స్లలో నింపుతున్నాము. అప్పుడు మూడవ బాక్సులో, మూడవ పెట్టెలో ఏ రకం మిశ్రమం ఎంత? మూడవ పెట్టెలో 84 కిలోలు పడుతుంది. ఈ మిశ్రమం 84 కిలోల మిశ్రమం పడుతుంది. 84 కిలోల మిశ్రమంలో 84 కిలోల మిశ్రమం పడుతుంది. మొత్తం నిష్పత్తి ఎంత? ఏ రకం, బి రకం, సి రకం గోధుమలు 2+3 5, 5+7 12 యూనిట్లు. ఆ 12 యూనిట్లలో ఏ రకం గోధుమ కేవలం 2 యూనిట్లు ఉంటుంది. 12 ఒకట్ల 12 ఏళ్ళ 2 7s are 14 kgs ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 6. ఇక్కడ మిశ్రమంని ఏ నిష్పత్తిలో కలిపాం? ఏ రకం, బి రకం, సి రకం గోధుమలు 2:3:7 నిష్పత్తిలో కలపబడ్డాయి మిశ్రమంలో. ఇక్కడ కూడా ఆ 3 గోధుమలు 2:3:7 నిష్పత్తిలో, ఇక్కడ కూడా 2:3:7 నిష్పత్తిలో, ఇక్కడ కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి మిశ్రమం. ఈ మొత్తం కెపాసిటీ, దీని పరిమాణం, మూడవ పాత్ర యొక్క పరిమాణం 84 కిలోలు. 84 కిలోలు మొత్తం ఎన్ని నిష్పత్తిలో? మొత్తం 12 భాగాలు. 12 భాగాల్లో ఏ రకం కావాలి కాబట్టి 2 భాగాలు. 2/12 84 అంటే 14 కిలోలు. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను ఒక మాట చెప్తాను. దీంతో పార్ట్ 3 కంప్లీట్ అయిపోయింది. ఈ క్వశ్చన్స్ అనే కొత్త కలెక్షన్, మొత్తం న్యూ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. వీటిని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కానీ, కిరణ్ యొక్క మన నేషనల్ లెవెల్లో ఫేమస్ అతను కిరణ్స్ పబ్లికేషన్స్ అని ఉంటాయి. వాటిలో ఉన్న క్వశ్చన్స్ కూడా చూడండి. ఈజీ వేగా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి నేను మీకు కోరేది ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.